రత్న కిరీటం. తరువాయి భాగం. అప్పుడు రొచ్చుకుంటూ వచ్చాడు ఒక సేవకుడు. ప్రభు, కిరాతరాజు అర్ధకర్ముడు చచ్చిపోయారు అని చెప్పాడు. ఈ మాట వింటూనే, చచ్చారు, వదిలిండి పీడ అన్నాడు రాజుగారు ఏదో పెద్ద భారం దిగిపోయినట్టుగా. ఆ కుర్ర వెధవని కూడా వెతికి పట్టండి అంటూ హెచ్చరిక చేశాడు. అంతలోనే యుద్ధరంగం నుంచి ఆ 2 కళేబరాలను సిపాయిలు మోసుకొచ్చారు. రాజగురువు అలా అన్నందుకు మందపాలుడు మనసులోనే చాలా ఖేదపడ్డాడు. కానీ ఏమీ అనలేకపోయాడు. తండ్రి మరణానికి ఎంతగానో దుఃఖించాడు. ఇది కనిపెట్టాడు రాజగురువు. మందపాలునికి తిరిగి తండ్రిపైన మమకారం కలగడం చూచి అతనికి వాని యందు వెంటనే విరక్తి భావం పడింది. ఈ వార్త చెవిన పడిందే చెరలో ఉన్న ప్రమోదుడు కూలిపోయాడు. అర్ధకర్ముని భార్యకు స్మృతి తప్పింది. యుద్ధ ఫలితంగా వచ్చిన మరణ వార్తలకు సామంతులందరిలో విలపించిన వాడు అమరభూపతి. ఏమి, కన్న కూతురు చెరలో ఉండే, కసుగందు కనపడకుండా పోయే, అల్లుడు అర్ధాంతరంగా చచ్చే, ఇంకేం కావాలి ఇంతకంటే? తీరని దుఃఖంలో మునిగి ఉన్న అతను పట్టాభిషేకంలో పాల్గొనేదేమిటి? అయినా నలుగురితో పాటు ఉండక తప్పిందే కాదు. అతని శరీరమే ఉన్నది కానీ మనసు అక్కడ లేనేలేదు. ఏమైతే కాని అని చకచకమంటూ పట్టాభిషేకం ఏర్పాట్లు చేయసాగాడు రాజగురువు. ఈ సందడిలో మగధ రాజ్యం నుంచి ఒక సేవకుడు అమరభూపతి తండ్రి చనిపోయిన వర్తమానం తెచ్చాడు. కష్టాలపైన కష్టాలు వచ్చినందుకు దుఃఖించాడు అమరభూపతి. మందపాలను వద్ద రాజగురువు వద్ద సెలవు తీసుకొని తక్షణమే తన రాజ్యానికి మరలిపోయాడు. కానీ మనసంతా మనవని మీదనే ఉన్నది. లాంఛనప్రాయంగా మందపాలనికి పట్టాభిషేక మహోత్సవం జరిగిపోయింది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. పట్టాభిషేకం జరగటం ప్రజలకు ఏమాత్రం ఇష్టతరంగా కనిపించలేదు. ఆ కారణంగా బల్లాన రాజ్యంలో గొప్ప మార్పు వచ్చింది. ఏమంటే, ఇప్పటి యుద్ధం కేవలం అధర్మ యుద్ధమని అందరికీ తెలియటం. ప్రమోదుడు అర్ధకర్ముని భార్య బందీలై ఉండటం, ఎక్కడి నుంచో వచ్చిన మందపాలుడు గద్దెక్కటం, వీటన్నిటికీ ఏమి, నిరపరాధి అయిన అర్ధకర్ముడు వాణ్ణి కనిపెట్టుకుని ఉన్న కిరాతరాజు మరణించటం, పాపం పసివాడు చిత్రబాణుడు కనిపించకపోవటం, ఇవన్నీ ప్రజలకు సహించరాని విషయాలైనాయి. మా మహారాజును విడిచిపెట్టండి, మా పట్ట మనిషిని విడిచిపెట్టండి, ప్రమోద మహారాజే మాకు ప్రభువుగా ఉండాలి అంటూ వాళ్ళు గొగ్గోలు పెట్టారు. మందపాలుడేమీ మాట్లాడలేకపోయాడు. రాజగురువే ప్రజలను సముదాయించడానికని యత్నించాడు, అంటే ప్రయత్నం చేశాడు. అంతేకాదు వారి ఉద్దేశానికి అనుకూలంగా దండోరా కూడా వేయించాడు. కానీ అదెవ్వరూ చెవిని పట్టలేదు. దానిపైన రాజగురువు ఉగ్రుడై ప్రజలను హింసింపసాగాడు. కానీ ప్రయోజనం లేక, ఇంకిప్పుడు హింస మార్గం వల్ల ప్రజలను దారికి తీసుకురాలేము అని రూఢి చేసుకున్నాడు రాజగురు. అయితే మరి ఎలా లొంగదీయటం అని ఆలోచించి, ఒక 7 ఏళ్ల వరకు ఏ విధమైన పన్నులు మీరు కట్టనక్కర్లేదు అని అంటే చచ్చినట్లు ప్రజలు మన దారికి వస్తారు కదా అని నిశ్చయించుకున్నాడు. అయితే ఆ 7 ఏళ్లు రాజ్యాంగాన్ని నిర్వహించడం ఎలా? బల్లాన రాజ్యపు ఖజానా యుద్ధం వల్ల ఖాళీ అయిపోయింది. ఏం చేసేది? బాగా ఆలోచించి రాజగురువు వెంటనే ఒక తాకీదు ఇలా సామంతరాజులందరికీ పంపించాడు. మీరు నిష్కారణంగా ప్రకటించిన ఈ యుద్ధంలో బల్లాన రాజ్య ప్రజలు ఎక్కువగా నష్టపడి నలిగిపోయారు. వారిని కాపాడటం ప్రభువులమైన మాకు, మా సామంతులైన మీకు విధి అయి ఉన్నది. 7 ఏళ్ల వరకు ప్రజల నుండి పన్నులేమీ వసూలు చేయకూడదని, మన రాజ్యం మామూలు స్థితికి వచ్చే వరకు అవసరమైన సదుపాయాలన్నీ వారికి చేయాలని నిశ్చయించాము. ఈ పని కొనసాగాలంటే మీరందరూ చాలా తోడ్పడాలి. ఇప్పుడు జాగురుగా ఈ సమయంలో ఖజానాకు చేరవలసిన కప్పం 2 కట్టడం మీరు చేయవలసిన మొట్టమొదటి సాయం అని ఆ తాకీదులో వ్రాసి ఉన్నది. తాకీదు చూడగానే సామంతులందరూ చేరి బూర్జరాజు పెద్దరికం కింద సమావేశమయ్యారు. ఉన్న మా రాజును వదులుకొని లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నామే అని వారు చాలా విచారించారు. ఎంత చర్చించినా ఫలితం తేలలేదు. చివరకు వారు అమరభూపతిని కలుసుకొని యోచించారు. అనుభవజ్ఞుడైన అమరభూపతి మంచి చెడులు ముందు వెనకలు బాగా యోచించి, ఇప్పుడు మనం ఓర్పు వహించవలసిన పరీక్ష సమయం. మనం ఏ పాటి ఉద్రేకపడినా, ఏం చేసినా ఆ రాజగురు ఆధీనంలో ఉన్న ప్రమోదుడికి, అర్ధకర్ముని భార్యకు ప్రమాదం కలగవచ్చు. రాజగురు బహుక్రూరుడు, ఏ పనికైనా వెనకదీయడు. కనుక ఈ పరిస్థితిలో వాడు ఎటువంటి హింసలు పెట్టినా అణిగి మణిగి ఉండటమే మంచిది. ఇప్పుడు మనం ఆ పసివాన్ని ఎలా అయినా వెతికి తెచ్చి కాపాడుకోవటం ముఖ్యం అంటూ సలహా చెప్పాడు. సామంతురాజులకు ఈ మాటలన్నీ బాగా నచ్చినాయి. కొంతమంది వెంటనే పసివాన్ని వెతకటానికని గుర్తులు చెప్పి చారుని నలుదిక్కులా పంపించారు. అతని సలహాను అనుసరించి సామంతులందరూ ఇలా ప్రత్యుత్తరం వ్రాసి పంపించారు. మీరు వచ్చి మాకు బోధించిన హితులన్నీ అక్షరాల శిరసాహించాము. మాకు యుద్ధం కొరకు చాలా ఖర్చులైనవి. రత్న కిరీటం లేని రాజులకు
కప్పం కట్టనక్కర్లేదని చెప్పగా నిజమేననుకొని నమ్మి అప్పుడు అలా జవాబు రాశాము. జవాబుకు ప్రతిఫలంగా వచ్చిన యుద్ధంలో పాల్గొని కష్ట నష్టాలకు పాల్పడ్డాము. ఇప్పుడు ఇంతలోనే మీ మనసు ఇలా మారిపోతుందని మేమన్నడూ తలచలేదు. యుద్ధరంగం నుండి ఇంటికి చేరకముందే కప్పం కట్టలేనని శాసిస్తారని, అదే రెండింతలుగా కట్టమంటారని కలలోనైనా ఊహించలేకపోయాం. బల్లాన రాజ్యం మీకు హస్తగతమైనది. వాగ్దానం చేసినట్టుగా మాకేవో స్వర్గ సౌఖ్యాలు కలుగుతాయని ఆశించాము, కానీ ఇటువంటి కఠిన శిక్ష విధిస్తారని అనుకోలేదు. మా కష్టనిష్ఠులు విన్నవించుకుందామనుకున్నా ఇప్పుడు మీరు ఆలోచించేటంత స్థిమితంలో ఉన్నట్లు తోచనందున ఇక వివరిస్తున్నాం. సామంతుల ప్రత్యుత్తరం చూచి రాజగురు ఏమనటానికి వీలు కాలేదు. నా మంత్రమే నాకు బెడిసికొట్టిందే, నే చెప్పిన ఉపాయాలే నాకు భస్మాసుర వరలుగా పరిణమించినాయే అని వలపోసి మళ్ళీ తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. అటు ప్రజల ఘోష, ఇటు సామంతుల దూషణ గట్టిగా ఒత్తిడి చేస్తే ఎక్కడ యుద్ధానికి వస్తామంటారో అన్న భయం చేత వాళ్ళని ఏమీ అనలేకపోయాడు. ఏమి చెప్పి నమ్మించుదామన్నా ముసల్రాజును, అర్ధకర్ముని భార్యను వదిలితే కాని ప్రజలు ఊరుకునేటట్లు లేరు. విడిచిపెడితే కథ అడ్డం తిరుగుతుందా? ఎలా? ఇందులో ముందు ఒక అవాంతరమైన దాటితే కాని వీల్లేదు. అప్పుడు మెరుపులుగా ఒక యోచన తట్టింది. అయితే తనతో మందపారుడు ఏకీభవిస్తాడనే నమ్మకం లేకపోయింది. కొడుకును చేరబిల్చి రాజగురు తన మనసులోని వ్యూహం వెల్లడించాడు. కొడుకు వెంటనే ఆమోదించాడు. అంతేకాదు, ఈ వ్యూహమే నెరవేర్చినట్లయితే తనకు చిరకాలం నుంచి గల కోరిక బల్లాన రాజ్యం సింహాసనాన్ని ఆక్రమించడం ఇట్టే తీరిపోగలదని కూడా చెప్పాడు. కొడుకు ఈ అభిలాషను వెల్లడించగానే రాజగురు మనసు అతి చిత్రంగా మారిపోయింది. ఇందుకు తోడు సేవకులు తిరిగి వచ్చి చెప్పిన మాటలను బట్టి చిత్రపానుడు చచ్చిపోయాడని తెలియవచ్చింది. కాగా మందపాలుడిని అవతలకు నెట్టివేసి కొడుకునే గద్దె ఎక్కించవచ్చని ఆశ అంకురించి వృద్ధి కాజొచ్చింది. తండ్రి కొడుకులిద్దరూ ఒక్కటై ఆలోచనలో పడ్డారు. మర్నాడే తమ పన్నాగం అమలు జరుపుదామని కట్టుదిట్టాలను చేశారు. నేనెక్కడైనా ఉండి స్వయంగా ఏర్పాట్లు చూస్తాగా అని తండ్రికి ధీమా చెప్పాడు చిన్నవాడు. కొడుకు తెలివితేటలకు, ధైర్య సాహసాలకు రాజగురు లోలోను సంతోషించాడు. ఇంకేమున్నది, తన ముద్దుల కొడుకు బల్లాన రాజు సింహాసనంపై కూర్చొని ఉంటే కళ్ళ వేడుకగా చూడటం రోజుల్లో పనే కదా అని పొంగిపోయాడు. తండ్రి కొడుకులు అనుకున్న ప్రకారం ఆనాటి రాత్రి రాజగురు కొడుకు పని వాళ్ళను రప్పించి అద్భుతమైన సాధనలేవో ఇచ్చి కారాగారానికి నిప్పు ముట్టించమని ఆజ్ఞాపించాడు. ఏ తావులు ముందుగా అంటుకోవాలో చెప్పాడు. పైగా ముట్టించవలసిన సమయం కూడా చెప్పాడు. ఇదంతా ఎవ్వరికి తెలియదు. అనుకున్న దానికంటే ముందుగానే నిప్పు అంటుకుంది. చూస్తూ ఉండగానే మంటలు ఎగసి వచ్చినాయి. అప్పుడు అక్కడికి వచ్చిన రాజగురు కొడుకునకు ఆకస్మితంగా సంశయం కలిగింది. ప్రమోదుడు గది అంటుకున్నదా లేదా? అర్ధకర్ముని భార్య ఉండే గది ఆహుతం అయిందా లేదా? ఈ వేగిరిపాటుతో అతను ఆ 2 గదుల వద్దకు గబగబా పోబోయాడు. కాని అంతలోనే మండుతూ ఉన్న దూలం మీద పడింది. చూడబోతే నగరమంతా గొగ్గోలు. కంగారుతో లేచారు ప్రజలు. అటు ఇటు పరుగులెత్తారు. కాళ్ళు ఒళ్ళు కాల్చుకున్నారు. ఏకదారంగా ఏడ్చారు. పెడబొబ్బలు పెట్టారు. ఈ ఏడుపులేమీ లక్ష్య పెట్టలేదు అగ్నిదేవుడు. తన పని తను చేసుకున్నాడు. అప్పుడే జ్వాలలు ఆకాశానికి అంటుతున్నవి. రాత్రి పగలుగా వెలిగింది. కాస్త నిబ్బరం కలవాళ్ళంతా నీళ్లు మోసి అగ్నిని ఆర్పబోయారు. ఇసుక తెచ్చిపోయసాగారు. ధైర్యవంతులు చొర్చుకుపోయి వీలైనంత వరకు కారాగృహ గదులు తాళాలు పగలగొట్టి లోపల వాళ్ళను బయటకు తీసుకొచ్చారు. అంతలో ఈ వార్త కోటలోకి ప్రాకిపోయి మందపాలుకు తెలిసింది. కలవరపడ్డాడు. ఏంటి ఈ ఘోరం? ఎవరు చేసిన పని? ఈ ప్రమాదంలో అర్ధకర్ముని భార్యగాని చచ్చిపోదు కదా? నేనే కుట్ర చేసి చంపానని ప్రజలు అనుకొని ఎదురు తిరుగుతారు కదా? ఇప్పుడున్న పరిస్థితిలో ఇటువంటి నిందలు నెత్తిన పట్టము పెద్దవేమీ కాదు అనుకుంటూ ఉన్నవాడున్నట్లుగానే కారాగారానికి పరిగెత్తాడు. ఎంతమంది వద్దన్నా ఆగక సాహసించి లోపలికి దూరాడు. ప్రమోదుడు బంధించబడిన గదితాళాలు పగలగొట్టి మరుక్షణంలోనే ప్రమోదుని భుజాలపైన వేసుకుని బయటికి వచ్చాడు. తిరిగి వెళ్లి అర్ధకర్ముని భార్య ఉండే గది పగలగొట్టి చూచాడు. ఆమె మసిబారి చచ్చిపడి ఉన్నది. ఇది విని అందరూ గొల్లుమన్నారు. ఈ వార్త విన్న ప్రతి వాళ్లకు లోకమే చీకటిగా తోచింది. తాళం బిగించి ఉండటం వల్ల తప్పించుకుందామన్నా ఆమెకు వీలు కాలేదు. ఘోరం, దుర్భరం. ఇంకా ఎంతమంది తక్కిన గదుల్లో చచ్చిపడి ఉన్నారు? అంతలో రాజగురు అక్కడికి వచ్చాడు. మంటలు చూచాడు. మతిపోయినట్టుగా కారాగారం అంతటా కలియదిరిగాడు. తన పని తలంపుగా దూలం కింద తన కొడుకు చచ్చిపడి ఉండటం చూచి స్మృతి తప్పి అక్కడిని సోలిపోయాడు. తల్లిని విడిచిపోయిన చిత్రబాణుడికి మిత్రనందుడు అనే ఒక మహర్షి దర్శనమైంది. ఆ మహర్షి ఎవరో కాదు, ఆనాడు ప్రమోద మహారాజుకు ఫలం మంత్రించి ఇచ్చిన సిద్ధుడే. మిత్రనందుడు మహాయాగం ఒకటి తలపెట్టాడు.
సంకల్ప సిద్ధి కోసమని శిష్య బృందంతో సహా బలాన రాజ్యానికి సమీపంలో ఉన్న ఒక అరణ్యం ముందు ఇప్పుడు ఉనికి ఏర్పరచుకొని ఉన్నాడు. యాగాన్ని గురించిన ప్రయత్నంలో బయలుదేరిపోతూ ఉండగా అదృశ్యవశాత్తు ఈ చిత్రబాణుడు తారసపడ్డాడు. అంటే కనిపించాడు. చూస్తేనే ఆయన దివ్య దృష్టి వల్ల పసివాని పుట్టు పూర్వత్రాలు తెలుసుకున్నాడు. అబ్బాయి, ఆ మాసిపోయిన పైగుడ్డ విప్పి అవతల పారివేసేయి అన్నాడు. వెంటనే వాణ్ణి తన కూడా ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. మిత్రనందుని శిష్యకోటిలో చేరినప్పటి నుంచి చిత్రబాణుడు అతి చురుకుగా అంచెల మీద విద్యలన్నీ అభ్యసించసాగాడు. సమస్త శాస్త్రాలు నేర్చి గురువుకు ప్రియశిష్యుడైనాడు. మిత్రనందుడు వాణ్ణి ఎంతో ఆదరంతోనూ అభిమానంతోనూ చూస్తూ తగిన వాళ్ళ చేత గుర్రపు స్వారీ, విల్లు విద్య మొదలైనవన్నీ నేర్పించి గొప్ప ప్రావీణ్యునిగా తయారు చేశాడు. ఈ విధంగా చిత్రబాణుడు 10 సంవత్సరాల పాటు మిత్రనందుని ఆశ్రమంలో ఉండేసరికి అతడొక సూర్యునిగా వీరునిగా రాణించే లక్షణాలన్నీ వాళ్ళలో కనపడినాయి. బాగానే ఉన్నది ఇంతవరకు. అయితే పాపం పసివాని విషయంలో గట్టి చిక్కు ఒకటి తటస్థించింది. అతని విద్యాభ్యాసం అయితే దిగ్విజయంగానే పూర్తయింది. సమస్త శాస్త్రాల్లోనూ ప్రావీణ్యుడు అయ్యాడు. కానీ ఆ సమస్య ఏంటో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.